ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. తులారాశి తులాలగ్నం తీసుకున్నట్లయితే మీకు ఆదాయం వచ్చేసి 5, వ్యయం వచ్చేసి 14, రాజపూజ్యం వచ్చేసి 5, అవమానం 3. తులారాశి తులాలగ్నం వారికి చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1 పాదం కలిపి 3 పాదాలు కలిపి తులారాశి తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. మీకు బృహస్పతి 3వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి, అతను భాగ్యంలో ఉన్నారు. భాగ్య గురుడుగా ఈయన మీకు మార్చి 12, 2026 వరకు ఉంటారు వక్రంతో. వక్రత్యాగం మీకు మార్చి 12 నుంచి వక్రత్యాగం జరుగుతుంది. అక్కడ ఆయన డిసెంబర్ వరకు ఉంటారు. చక్కగా మీకు వ్యయస్థానం, మీకు తులావారికి భాగ్యస్థానంలో వక్రత్యాగం అయ్యాక మీకు 3వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి ఈయనే కాబట్టి 9వ ఇంట్లో ఉన్నటువంటి గురువు కొన్ని విషయాలలో వ్యతిరేకతను కలగజేస్తారు. పెద్దల మాట మీరు ధిక్కరిస్తారు. కారణం మీకు చతుర్థంలో ఉన్నటువంటి చతుర్థం లేక సమయానికి రాహు వచ్చేస్తాడు డిసెంబర్లో. అప్పుడు మాట భేదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గురు చరిత్ర ఇలాంటి పారాయణ చేసినారంటే గురువుకు బలం పెరుగుతుంది. గురువుకు బలం పెరిగినప్పుడు మీకు కొంత చేదోడు వాదోడుగా ఉంటుంది. మిగతా గ్రహాల ప్రభావం అధికంగా ఉండకుండా ఉండటానికి ఇది సహకరిస్తుంది. అలాగే బృహస్పతి వచ్చేసి మీకు ఈ యొక్క డిసెంబర్ నుంచి 11వ తేదీ 26 వక్రత్యాగం జరుగుతుంది. అక్కడే మిథునంలోనే ఉంటారు. చాలా మంచిదని చెప్పుకోవాలి. వక్రత్యాగమైన గురువు అంతో ఎంతో మీకు మంచి చేసే అవకాశం ఉంటుంది తులారాశి వారికి. దానికి కారణాలు కూడా దుర్గా ఆరాధన చేసుకుంటే కానీ మీరు కొంచెం బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గురువు మీకు రాహువుని చూస్తున్నాడు. ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి రాహువుని చూడడం మూలంగా కొంచెం కంప్రెస్ అవుతుంది. ఇక్కడ ఉన్న నక్షత్ర భావన ఏంటంటే రాహు వచ్చేసి నక్షత్రమైనటువంటి శతభిషంలో ఉంటాడు. గురువు వచ్చేసి తన స్వనక్షత్రమైనటువంటి ఈ యొక్క పునరసు నక్షత్రంలో ఉంటాడు. దీని మూలకంగా ఏమవుతుందంటే నక్షత్ర పరివర్తన జరిగింది. షష్టాష్టకాలు సమసప్తకాలు పడతాయి. ఇక్కడ పడ్డప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు సింహంలో ప్రవేశించాడనుకోండి గురువు, అప్పుడు సమసప్తకం ఏర్పడుతుంది. షష్టాష్టకాలకి యొక్క కర్కాటకంలో ఉన్నప్పుడు రాహు వచ్చేసి కుంభంలో ఉన్నప్పుడు షష్టాష్టకాలు ఏర్పడతాయి. ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మెయిన్ గురు ప్రభావం అన్నది ఈ సంవత్సరం ఆయన రాజు, ఆయన ఏం చెప్పింది రూలింగ్. ఇంకో విషయం, ఇంటి పెద్దను ఎప్పుడైతే మనం కంప్రెస్ చేస్తామో అప్పుడు వ్యతిరేకత పెళ్ళిబెగుతుంది. ఈ సంవత్సరం ఇంటా బయట అదే జరుగుద్ది. అన్ని రాజకీయ రంగాలు ఇప్పుడే చెప్పాను మీకు గోచారంలో. రాజకీయ నాయకులందరూ తలలు పండి చంద్రగిరి కోట అవుతారని. మన దేశంలో కూడా సైనికులు రాజ్యమేలే స్థానానికి ఎదుగుతుంది. మన దేశం కూడా సైనికుల చేతుల్లోకి రాజ్యం వెళ్తుంది. అంటే నీకు చెప్పేది ఏంటంటే అవమానించకుండా పెద్దల్ని గౌరవించగలిగితే కొంత మనకు శాంతి లభించే అవకాశం కలిసి వచ్చే అవకాశం ఉంది. శని అనేది మీకు మంచిదే కాబట్టి తులారాశి వారికి 4th, 5th హౌస్ ప్లానెట్, కేంద్రాధిపతి, కోణాధిపతి ఈయన వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి శత్రు రుణ రోగ బాధలు తొలగిపోతాయి. చాలా వరకు మీరు రిలాక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బృహస్పతికి మాత్రం చాలా వరకు మీరు కేర్ఫుల్గా ఉండాలి. బృహస్పతికి ఆయన ఆరాధన చేయాలి, ఆయన యొక్క స్తోత్రాలు పారాయణ చేయాలి, లేదా దక్షిణామూర్తి శ్లోకమైనా చేయాలి. ఇవన్నీ చేసుకోవడం మూలంగా మీకు మంచి జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు, వినోదాలలో ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు సాటిస్ఫై అవ్వలేకపోతారు అక్కడ, బికాజ్ రాహు. ఎందుకంటే రాహు మీకు పంచమంలో ఉన్నారు. తాత్కాలిక వైరాగ్యాన్ని, తాత్కాలిక భావాలను కలగజేస్తాడు. ఇది అన్నది మీరు నోట్ చేసి పెట్టుకోండి. స్వస్తి.